ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మనకు వెంకట్ సామ్రాట్ మనతో ఉన్నాడు. ఒకసారి ఆయన గలంతో ఏం పాట పాడతాడో చూద్దాం ఒకసారి. అన్న సామ్రాట్ అన్న, నమస్తే అన్న. జై భీమ్ అన్న. ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగే అన్యాయాలే కావచ్చు, లేకుంటే బీజేపీ గవర్నమెంట్ విద్యార్థులపై చేసే అన్యాయాలే కావచ్చు, వాటిపై ఏం పాట రాశారు, ఏం పాట పాడాలనుకున్నారు ఒకసారి మా ప్రేక్షకులు. దేశంలో జరిగేటువంటి ప్రతి అన్యాయం కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న వాళ్ళం, ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే వాళ్ళం, భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళంగా మొన్ననే రీసెంట్గా రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వాలని జూటారా బై జూటా రేవంత్ రెడ్డి మాట, ఆటారా బై ఆట కాంగ్రెసు నాయకులాట, జూటారా బై జూటా రేవంత్ రెడ్డి మాట, ఆటారా బై ఆట కాంగ్రెసు నాయకులాట. 420ల మాట ఇది, 420ల మాట, బేకారు సర్కారాట, జూటారా బై జూటా రేవంత్ రెడ్డి మాట, ఆటారా బై ఆట కాంగ్రెసు నాయకులాట. అంటే వాస్తవానికి ప్రభుత్వం పైన మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాల పేరిట నిరుద్యోగులైనటువంటి మమ్ములను ఇంకా అధోగతి పాలు చేస్తున్నాడని రేవంత్ రెడ్డి మీద కూడా పాట రాయడం జరిగింది, పాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దేశంలో న్యాయం కోసం పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలు, అగ్రకులాలలో ఉన్న పేదలు కూడా ఒక సంవత్సరం నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయితే మళ్ళీ సంవత్సరానికి డబ్బులు ఉన్నటువంటి పేద పిల్లలు నీట్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అయ్యారు. ఎగ్జామ్ రాసే తరుణంలో అది చోరీ చేయడం జరిగింది పేపర్ను. దాని ఉద్దేశంగా సీజేపీ ఏర్పాటై ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి తక్షణమే దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి సీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పోరాటానికి మద్దతుగా కూడా ఒక పాట రాయడం జరిగింది. లూటిల జాడ నరేంద్ర మోడీ దేశాన్ని అమ్ముతున్నాడు చూడు, లూటిల జాడ నరేంద్ర మోడీ దేశాన్ని అమ్ముతున్నాడు చూడు, పేపరు లీకులు జరిగినా కానీ పెదవు విప్పని ప్రధానమంత్రి, పేపరు లీకులు జరిగినా కానీ పెదవు విప్పని ప్రధానమంత్రి, పసిపిల్లలు జస్తున్నా గాని పలకరించని ప్రధానమంత్రి, లూటిల జాడ నరేంద్ర మోడీ దేశాన్ని అమ్ముతున్నాడు చూడు, లూటిల జాడ నరేంద్ర మోడీ దేశాన్ని అమ్ముతున్నాడు చూడు. అడవుల మొత్తం అమ్ముతున్నాడు, ఆదివాసులను చంపుతున్నాడు, అడవుల మొత్తం అమ్ముతున్నాడు, ఆదివాసులను చంపుతున్నాడు. ఆదాని అంబానీ దోస్తీ చేసి ఖనిజ సంపద లూటీ చేసి, ఆదాని అంబానీ దోస్తీ చేసి ఖనిజ సంపద ఖాళీ చేసి, అవినీతి పాలనంతము జయ్య, అవినీతి పాలనంతము జయ్య, విద్యార్థులకం పట్టెను పంత, లూటిల జాడ నరేంద్ర మోడీ దేశాన్ని అమ్ముతున్నాడు చూడు, లూటిల జాడ నరేంద్ర మోడీ దేశాన్ని అమ్ముతున్నాడు చూడు. అంటే దేశంలో ఏమన్నంటే ధర్మం ధర్మం ధర్మం, మేమే ధర్మకర్తలు, మేమే ధర్మ ప్రవచనకారులు, మమ్మల్ని ఎవరైనా ఎదిరించి మాట్లాడితే చంపేయడమే సిద్ధంగా అని నియంత పాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయ్యా గౌరవనీయులు, మీరు ఆలోచించుకోవాలి. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారు, ప్రతి వ్యక్తికి ప్రశ్నించే హక్కు ఉన్నది. ప్రశ్నించిన ప్రతి వాడికి, చిన్నవాడైనా పెద్దవాడైనా, వృద్ధుడైనా, అంధుడైనా, వికలాంగుడైనా ప్రతి ఒక్కరికి మీరు ఇలా రిప్రజెంటేషన్గా ఉన్నారు మా దేశ నాయకుడు కాబట్టి మా దేశంలో జరిగే అన్యాయానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని, దీనికి బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ గారిని విద్యాశాఖ నుంచి వెళ్ళి బర్తరఫ్ చేయాలని తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున కోరడం జరుగుతుంది. జై భీమ్, జై భారత్. సందీపన్న, ఇక్కడనేమో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులపై లాఠీ చార్జీలు, అరెస్టులు, మళ్ళీ ఢిల్లీలో కూడా బీజేపీ పార్టీ అదే లాఠీ చార్జీలు, అరెస్టులు. దీనిపై మన కొత్త పాటలు ఏమైనా మీరు పాడగలుగుతున్నారా? అంటే వాస్తవానికి ఒకవైపు బడేబాయి, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చోటేబాయి, పేరుకు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాడు. కానీ మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఒకవైపు ఈ నీట్కి సంబంధించినటువంటి సమస్య మీద స్పందిస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి చోటేబాయి అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు నోరు తెరవకుండా పేరుకు మాత్రమే ఒక కొడంగల్లో తన నియోజకవర్గానికి పరిమితం చేస్తూ ఈరోజు మోడీకి వంతబాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీ యొక్క 2 నాలుకల ధోరణిని మార్చుకొని విద్యార్థుల పక్షాన ఖచ్చితంగా కొట్లాడకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థులందరూ ఏ విధమైతే విద్యార్థులందరూ ఏకమై తెలంగాణను
తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిర్రో ఒకవైపు బడే బాయిని ఒకవైపు చోటే బాయిని దించడం కోసము యువత మొత్తం భారతదేశం మొత్తంలో యువత ఏకమైంది. ఇక మీ ఆటలు సాగవు. 60 ఏళ్ళు తుప్పు పట్టినటువంటి ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొడుతూ ఈరోజు యువత పార్టీలకు అతీతంగా ఏకమయ్యి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర భారతదేశమే గర్వించదగినటువంటి నాయకుడైనటువంటి కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా తన వేడుకలన్నిటినీ దూరంగా పెట్టి ఆ వేడుకలకు దూరంగా ఉంటూ ఈరోజు యువత కోసము విద్యార్థుల కోసము ఈరోజు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మీద మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి ఈరోజు మరికొద్ది సేపట్లో రామన్న ధర్నాకు కూర్చోబోతున్నాడు. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు కూడా రాబోతున్నారు. దానికి మద్దతుగా మేము కూడా వచ్చినాం. అన్న ఒక్కసారి నిరుద్యోగుల కోసం ఒక మంచి పాటతోని. ఏమయో నరేంద్ర మోడీ హామీలను ఇస్తిరయా అమలు చేయబోతిరయా నీతిలొన్న చెప్పిరయా నిలువున ముంచేస్తిరయా. ఏమయో నరేంద్ర మోడీ హామీలను ఇస్తిరయా అమలు చేయబోతిరయా నీతులెన్నో చెప్పిరయా నిలువున ముంచేస్తిరయా. నల్లధనం ఉన్నదని నోట్ల రద్దు చేస్తిరయ్యా ప్రజలందరి అకౌంట్లలో డబ్బులేస్తానంటివయ్యా. బ్యాంకు రుణం ఎగవేసిన దొంగల వదిలేస్తిరయ్యా గుజరాతీ వ్యాపారుల ధనవంతుల చేస్తిరయ్యా. భరతమాత పేరు చెప్పి భలే పోజు కొడితిరయ్యా భరతమాత పేరు చెప్పి భలే పోజు కొడితిరయ్యా. అంబానీ ఆదానిలకు దేశం దోసేస్తిరయ్యా. ఏందయ్యో నరేంద్ర మోడీ హామీలను ఇస్తిరయ్యా అమలు చేయబోతిరయ్యా నీతులెన్నో చెప్పిరయ్యా నిలువున ముంచేస్తిరయ్యా. ఈ విధంగా ఒకవైపు భరతమాత పేరు చెప్తూ అదేవిధంగా రామమందిరం పేరు చెప్తూ ఇటు హిందూ ముస్లింల మధ్యలో గొడవలు పెంచుతూ ఈరోజు మతంతో కులంతో ప్రాంతంతో దేశాన్ని రెచ్చగొట్టి ఈరోజు వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ. కానీ రాబోయే రోజుల్లో యువత మేల్కొన్నది ఒక మతం వైపు ఒక కులం వైపు కాదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశమంతా ఏకతాటి మీదకి వచ్చి ఈ కులంతో మతంతో ప్రాంతాల మధ్యలో కులాల మధ్యలో విచ్ఛిన్నం చేస్తున్నటువంటి బీజేపీని బొందబెట్టడానికే ఈరోజు యువత మొత్తం ఏకమైంది. ఆ యువత పక్షాన మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న దీక్ష కూర్చోబోతున్నాడు.